హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలంగాణ 9th and 10th. సో గైస్, ఇక్కడ మ్యాథ్స్ అని అంటే ఎంతమందికి భయం కాకపోయినా ఒక రకమైన డిసింట్రెస్ట్ ఉంటుంది. అంటే అది ఒక ప్రాబ్లం ఇస్తే సాల్వ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టారు. లేకపోతే చాలా మంది స్టూడెంట్స్కి ఒక ఈక్వేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి, అతను ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలి అని తెలియదు. బట్ వీటన్నిటికీ రీజన్స్ ఏంటంటే మనకి బేసిక్స్ కొన్ని మిస్ అయిపోయి ఉంటారు. ఎంతసేపు ఇది ఎగ్జామ్లో వస్తుంది, దీన్ని నేర్చుకోవాలి కాబట్టి ఆ మెథడ్ నేర్చుకుంటారే తప్ప దానికి కావాల్సిన బ్యాక్ స్టోరీ కానీ లేకపోతే బేసిక్స్ అనేవి మిస్ అవ్వడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీరు ఏ క్లాస్ చూసినా కూడా, మ్యాథ్స్ క్లాస్ చూసినా కూడా రెండు రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి సార్ మ్యాథ్స్ సార్ ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తారు. ఇంకొకరు ఎప్పుడు సార్ క్లాస్కి వస్తే మనం జంప్ అయిపోదామా, అవకాశాలు ఎప్పుడు ఉంటాయా అనేవి స్కిప్ చేద్దామని చూస్తుంటారు. సో దీనికి బేసిక్గా మనకి బేసిక్స్ రావాలి. సో దానికోసం మనకి క్లాస్ 10లో నువ్వు ఇప్పటికీ కూడా మనకి చాలా టైం ఉంది. నువ్వు సెప్టెంబర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఈ బేసిక్స్ మీద ఫోకస్ చేసి మెల్లిగా ఒక్కొక్క చాప్టర్ని నువ్వు సాల్వ్ చేయడం స్టార్ట్ చేసినా కూడా బోర్డ్ ఎగ్జామ్స్ వరకు నువ్వు అనుకున్న మార్క్స్ నువ్వు తీసుకోవచ్చు. 10/10 సబ్జెక్ట్ మార్క్స్ 80/80ని లేకపోతే 100/100ని నువ్వు గెలుచుకునే ఛాన్స్ ఇంకా ఉంది. సో దానికి మనం ఏం చేయాలి? సింపుల్. నువ్వు సిలబస్లో 14 చాప్టర్స్ ఉన్నాయంటే 14 చాప్టర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్స్ అని అంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి. వాటిని నేర్చుకుంటే నువ్వు ఏకంగా 2-3 చాప్టర్స్లో వాటిని యూజ్ చేయొచ్చు. అలాంటి బేసిక్స్ ఏంటి అనేది చూద్దాం. అఫ్ కోర్స్ నేను ఈ వీడియోలో బేసిక్స్ ఏంటి అని మాత్రమే చెప్పబోతున్నాను, కానీ తొందరలోనే ఇంకొక 2 డేస్లో ఏమో లైవ్ తీసుకుంటా. లైవ్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క లైవ్ని తీసుకొని విత్ ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. సో దాట్ మీకు బేసిక్స్ వచ్చాయి, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అనుకున్నాకనే మనం యాక్చువల్ 10th క్లాస్ సిలబస్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దానికోసమే ఒక చిన్న రిమైండర్ కింద ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10th క్లాస్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో కొన్నిటికి ఒకదానికొకటి కనెక్షన్ ఉంది అండ్ కొన్నిటికి కంప్లీట్గా సంబంధమే లేని చాప్టర్స్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా కవర్ చేయాలి అని అంటే మనం ఒక 4 to 5 కాన్సెప్ట్స్ మీద దృష్టి పెడితే సరిపోతుంది. దాంట్లో ఫస్ట్ది నంబర్స్ అని అంటే ఇక్కడ నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న ఈ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి వాటితో పాటు LCM, HCF, ఫ్రాక్షన్స్ సాల్వ్ చేయడం ఇలాంటివి మనకి కావాలి. అండ్ ఓవరాల్గా బోర్డ్ మాస్ రూల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మోస్ట్ కన్ఫ్యూజన్ వచ్చేది ఇక్కడనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫ్రాక్షన్స్, మ్యామ్ ఈ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ వీటి మీద ఎందుకు ఇంత టైం వేస్ట్ చేయాలి అని చాలా మంది అనుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న, ఇక్కడ క్లాస్ ఏం చెప్పట్లేదు, నేను చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు మీ అందరికి నేను 4 + 5 ఎంత అని అంటే ఏమని చెప్తారు? 9 అని చెప్పేస్తారు. సరే, 4 - 5 అంటే ఎంత అని చెప్తారు? సరే, 5 - 4 అంటే ఏమని చెప్తారు? ఇది చాలా సింపులే, ఇక్కడ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, సబ్ట్రాక్షన్ కాబట్టి. సో ఇక్కడ 1 అని చెప్పేస్తారు. అలా కాకుండా నేను ఇప్పుడు 4 - 5 ఎంత అని అడిగాను. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది, ఇక్కడ కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేస్తున్నాం. సో ఇది సబ్ట్రాక్షనా, లేకపోతే ఏం చేయాలి ఇక్కడ, లేకపోతే సైడ్ ఏం వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటుంది. సో ఏం చేస్తాం? జనరల్గా మనము నంబర్ని తీసేస్తాం. 5 నుంచి 4 తీసేస్తే ఒకటి మిగిలింది. కరెక్ట్. ఆ ఒకటి ఏ నెంబర్? పాజిటివ్ నెంబరా, నెగటివ్ నెంబరా? నెగటివ్ నెంబర్ మిగిలింది, -1 వస్తుంది. సో ఇప్పుడు సింపుల్ సబ్ట్రాక్షన్ వచ్చు, నాకు అడిషన్ వచ్చు అని అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేరు. ఎందుకు? ఇలాంటిది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇట్లాంటివి వస్తే ఎలా సాల్వ్ చేయాలి అనే బేసిక్స్ తెలియదు. ఇంకొకటి, ఓన్లీ సబ్ట్రాక్షన్ అడిషన్కి మాత్రమేనా ఇది అంటే కాదు, ఈవెన్ మల్టిప్లికేషన్స్. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను 8 × 2 అంటే ఎంత అని చెప్తారు? ఇట్ ఈస్ 16. ఓకే, అలాగే 8 × -2 అని అడిగాను. అప్పుడు ఏం చేస్తారు? 16 రాస్తారు కరెక్టే, కానీ ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అది ఒక డౌట్. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది నీకు? దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ లైక్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఇది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్. ఈ టర్మ్స్ తెలిస్తే నువ్వు ఈ క్వశ్చన్ని కరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇలాంటి వాటి కోసమే మనం ఒక ప్రాక్టీస్ సెషన్ లైవ్ క్లాస్ తీసుకోబోతున్నాను. సో ఇంకొక 1 or 2 డేస్లో, ఈ వీడియో రిలీజ్ అయిన 1 or 2 డేస్లో ఆ సెషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో వన్స్ మీరు ఇలాంటివన్నీ కూడా, అండ్ LCM వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నానా. నువ్వు ఏ చాప్టర్ తీసుకున్నా అందులో సింప్లిఫికేషన్స్కి నువ్వు దీన్ని వాడాల్సి వస్తుంది. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్సే కానీ, లేకపోతే ఇంకా ఆల్జిబ్రా అనే కానీ, అది నెంబర్స్తోనే కానీ, వేరియబుల్స్తోనే కానీ, నువ్వు ఈ LCM చేయగలిగినప్పుడే నీకు సింప్లిఫికేషన్ పర్ఫెక్ట్ అని అర్థం. సో ఇదంతా ఇంటీజర్స్ విషయానికి.
దీనివల్ల నువ్వు సగానికి సగం చాప్టర్స్ ను సింప్లిఫికేషన్ చేయగలవు. ఇవి వస్తాయి. దెన్ దాని తర్వాత పర్సంటేజెస్ అని అంటే గుర్తొచ్చింది. సో మనకి ఇప్పుడంటే మనం ఇవన్నీ బోర్డు మీద టెక్స్ట్ బుక్లలో ఇదంతా చూసి చదువుకుంటున్నాం, కానీ ఒక్కసారి మీ నాన్నమ్మలు మీ తాతయ్యలు వాళ్ళ అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కాని పర్సన్స్ ని కూడా వాళ్ళని అడగండి. నువ్వు ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నావు అండ్ వాళ్ళు ఇంత పర్సంటేజ్ కి నీకు ఇస్తున్నారు, ఇంత పర్సంటేజ్ కి నీకు వడ్డీ ఇచ్చారు, నువ్వు వాళ్ళకి నెల నెల ఎంత పే చేయాలి అని అడగండి. వాళ్ళు వేళ్ల మీద లెక్కలేసి మరి ఇంత నెలకి ఇంత పే చేయాలని అంటారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అంటే కాదు. మరి ఎలా చేస్తున్నారు అని అంటే వాళ్ళు చదువుకోలేదు, కానీ డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి దాన్ని నేర్చుకున్నారు. కానీ మనకి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా మనం ఇక్కడ నేర్చుకునే మన రియల్ లైఫ్ కి ఎంటర్ అవుతున్నాం. ఇవి నువ్వు మ్యాథ్స్ ఇక్కడనే కాదు, ఈ ఒక్క టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ అయినా కూడా నీకు రియల్ లైఫ్ లో మ్యాథ్స్ ప్రతి చోట ఉపయోగపడుతుంది. నువ్వు షాప్కి వెళ్ళినా, లేకపోతే ఒక బస్ ఎక్కి జర్నీ చేయాలనుకున్న టికెట్ తీసుకునే దగ్గర, లేకపోతే చేంజ్ చేసే దగ్గర, ఎక్కడైనా కూడా మ్యాథ్స్ కావాలి, నంబర్స్ క్యాలిక్యులేషన్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్కి అంతెందుకు నాన్న, ఇప్పుడు నువ్వు 100కి ఎగ్జామ్ రాస్తున్నావు, నీకు 35 మార్కులు వచ్చినాయి, రైట్? నువ్వు ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే నువ్వు 100కి ఎంత వచ్చినాయి అని క్యాలిక్యులేట్ చేస్తావు కదా. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నీకు వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. అది కేవలం మార్కుల విషయంలోనే కాదు, నువ్వు చేసిన పనిని కానీ లేకపోతే ఇంకా ఏ విషయాన్నైనా కూడా మనం పర్సంటేజ్లలో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అమ్మకాలు లేకపోతే కొనుగోలు చేసేటప్పుడు నీ దగ్గర ఒక వస్తువు ఉంది, దాన్ని ఇంత కొన్నావు, దాని తర్వాత ఇంత కమ్మావు. సో ఇప్పుడు నీకు ఎంత లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, ఒకవేళ నష్టం వస్తే ఎంత పర్సంటేజ్ వచ్చింది, లాభం వస్తే ఎంత పర్సంటేజ్ వచ్చింది, అండ్ దీనికి నీకు ఎంత డిస్కౌంట్ ఇచ్చావు దాన్ని అమ్మేటప్పుడు, ఇలాంటి టర్మ్స్ అన్నిటినీ కూడా మనం నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ వీటికి కూడా మళ్ళీ ఒక సపరేట్, ప్రతి టాపిక్ కి ఒక సపరేట్ లైవ్ తీసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఆల్జిబ్రాలో ఉన్న ఒక పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే నంబర్స్ ఉండవు. ఇక్కడ ఏముంటాయి? ఏమైనా నంబర్స్ ఉంటాయి, ఇట్లాంటి లెటర్స్ ఉంటాయి, ఎక్స్, వై, పి, క్యూ, ఎం, ఎన్, ఇలాంటి లెటర్స్ ఉంటాయి. ఈ లెటర్స్ కి మనం ఈ అడిషన్స్ ని, ఈ ఆపరేషన్స్ ని అప్లై చేయాలి. దానికి మళ్ళీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే ఐడెంటిటీస్ అని అంటాం. ఈ ఐడెంటిటీస్ ని నేర్చుకుంటే నువ్వు కేవలం ఆల్జిబ్రాక్ మాత్రమే కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లైక్ ఇలాంటి క్యూబిక్ ఈక్వేషన్స్, ఇలాంటి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ నువ్వు చేయొచ్చు. ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే నువ్వు మినిమం 2-3 చాప్టర్స్ లో సింప్లిఫికేషన్ ని ఈజీ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఫ్యాక్టరైజేషన్, ఇది ఒక సపరేట్ మెథడ్ నానా. దీంట్లో నువ్వు 2-3 రకాలుగా ఈ రకమైన క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఆ మెథడ్స్ అన్నిటిని కూడా మనం ఒకటే లైవ్ లో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే వాటికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పెట్టుకుందాం. లైక్ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసి ఫ్యాక్టర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈ ఫార్ములాస్ యూస్ చేసి ఫ్యాక్టర్స్ నేర్చుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చిన్న చిన్న సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. లీనియర్ అని అంటే మళ్ళీ ఇంకొకటి నాన్న, డిగ్రీ 1 ఉండాలి. డిగ్రీ 1 ఉంటే వాటిని లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్స్ ప్లస్ వై ఉంది, అండ్ అలాగే సరే ఎక్స్ ప్లస్ 3y ఉంది, 4x మైనస్ 2y ఉంది. ఇప్పుడు వీటి రెండింటిని యాడ్ చేయడమో, లేకపోతే సబ్ట్రాక్ట్ చేయడమో, లేకపోతే మల్టిప్లై చేయడమో, ఇలాంటి ఆపరేషన్స్ నువ్వు చేయగలగాలి ఈవెన్ ఈ నంబర్స్ పైన కూడా. అప్పుడు నువ్వు రేపు పొద్దున ఇచ్చిన ఎలాంటి క్వశ్చన్ అయినా ఈ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి, అండ్ 2-3 చాప్టర్స్ ఉన్నాయి, ఈ బేసిక్స్ తో నువ్వు సాల్వ్ చేయగలిగినవి అవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నానా, జియోమెట్రీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క చాప్టర్ ఇది ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే నువ్వు 4 లేకపోతే 5 చాప్టర్స్ ని కవర్ చేయొచ్చు. ఎట్లా? మనకి ట్రయాంగిల్స్ ఉంది, అదొక సపరేట్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంది. సర్కిల్స్ అంటే సీకెన్స్ అండ్ టాంజెంట్స్ ఉంది. దెన్ ఏరియాస్, వాల్యూమ్స్ అని అంటే మనకి మెన్స్ట్రుయేషన్ ఉంది. అండ్ షేప్స్ సేమ్. సో నువ్వు ఈ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల మినిమం 4 to 5 చాప్టర్స్ లో ఉన్న క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలవు. సో వాటిని ఇక్కడ ట్రయాంగిల్స్, ఈ షేప్ ని బట్టి దీంట్లో రకాలు ఉంటాయి. యాంగిల్స్ తో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి, సైడ్స్ తో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి సర్కిల్స్ విషయానికి వస్తే సర్కిల్లో కూడా కొన్ని టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాటన్నిటిని కూడా నేర్చుకోవాలి. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఫార్ములా, ఈ షేప్స్ ఉన్నాయా, ఈ షేప్స్ కి మనకి ఏరియాస్, ఫార్ములాస్ కావాలి. షేప్స్ అని అంటే క్యూబ్ ఎట్లా ఉంటుంది, క్యూబాయిడ్ ఎట్లా ఉంటుంది, ఒక సిలిండర్ ఎట్లా ఉంటుంది, కోన్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి షేప్స్ తెలిసి అండ్ వాటికి నువ్వు ఏరియా అండ్ వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఈ మాత్రం బేసిక్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటిని నేర్చుకుంటే నువ్వు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. సో వాటిని ఈజీగా సాల్వ్ చేయగలవు. ఇదంతా కూడా బేసిక్స్, ఇది కాన్సెప్ట్ కాదు, ఇది బేసిక్ కిందకే వస్తుంది.
రైట్. అండ్ అలాగే ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన 2 చాప్టర్స్ ఉంటాయి మనకి. ట్రిగ్నోమెట్రీ ఒకటి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. కానీ రెండింటికి కూడా మనకి సేమ్ బేసిక్స్ కావాలి. 2 బేసిక్గా ఒకటే చాప్టర్, కానీ మనకి ఒకటే కాన్సెప్ట్, కానీ 2 చాప్టర్స్ ఇచ్చాడు డివైడ్ చేసి. ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో నువ్వు ఫోకస్ చేయాల్సింది బేసిక్స్. నీకు ఏం తెలియాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఓకే, ఇది యాంగిల్ నువ్వు తీసుకుంటే ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటేనియస్. ఇక్కడ యాంగిల్ ని బట్టి నువ్వు కొన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటాని ఎలా రాస్తావు, సైన్ థీటాని ఎలా రాస్తావు, టాన్ థీటాని ఎలా రాస్తావు, అండ్ అలాగే ఇంకొక 3 ఉంటాయి. అండ్ వీటన్నిటికి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది. ఒక్క ట్రయాంగిల్ ఇస్తే నువ్వు యాంగిల్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయగలరు. ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఒక సైన్ ఇచ్చారు, సైన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లో రాయాలి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అన్న, డైరెక్ట్ ఇదే క్వశ్చన్ వస్తుంది. రైట్ కాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ఇలాంటి క్వశ్చన్స్ కేవలం కన్వర్షన్ క్వశ్చన్సే వస్తాయి. సో వీటిని బేసిక్స్ కిందకి తీసుకున్నా కూడా కేవలం బేసిక్స్ మీద కూడా మనకి మార్క్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటివి నువ్వు ఇక్కడ 2 పాయింట్స్, ఇది ఒక 2 పాయింట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యాంగిల్స్ ఉంటాయి 0 నుంచి 90 degrees వరకు. వీటికి మనకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది రీసెంట్ గా నేను ఒక షార్ట్ కూడా చేశాను, మన ఛానల్లోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి పైథాగరస్ లింక్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 ఉంది, ఇది 4 ఉంది, దెన్ ఆటోమేటిక్గా ఇది 5 అయిపోతుంది. ఇట్లాంటి కొన్ని రిలేషన్స్ ఉంటాయి, వాటిని మనం ప్రాక్టీస్ చేస్తున్నా కొద్ది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇవన్నిటితో పాటు వీటన్నిటిని నేర్చుకోవడానికి నేను సపరేట్, ఇవి కావాల్సినవి మనకి, కానీ ఎలా నేర్చుకోవాలి వీటి కోసం నేను మన ఛానల్లో సపరేట్గా లైవ్ సెషన్ తీసుకొని ఒక రోజు ఇంటీజర్స్, ఒకరోజు ట్రిగ్నోమెట్రీ, ఒకరోజు జియోమెట్రీ, ఇలాంటి టర్మ్స్ అన్నిటిని మనం నేర్చుకుందాం. అండ్ దీనికి మనకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే అప్పుడు నేను ఎప్పుడైతే లైవ్ స్టార్ట్ చేస్తానో మీకు తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అన్న, మనకి MVSAT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఆన్ ద డేట్స్ ఆఫ్ 4th, 5th, 11th, 12th. ఎవరైనా మీరు ఇంకా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటే టైం వచ్చేసింది, 30th September ఇస్ ద లాస్ట్ డేట్. సో ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకోండి. అండ్ బోల్డ్ అన్ని రివార్డ్స్ అండ్ బోల్డ్ అన్ని సర్ప్రైజెస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే సీ యూ సోన్ ఇన్ మ్యాథ్స్ బేసిక్స్ లైవ్ సెషన్.